హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్. ఇది వచ్చేసి శారీ. ఈ శారీకి వచ్చేసి కింద పెద్ద బార్డర్ అనమాట. ఇది బిగ్ బార్డర్ సైజ్ బార్డర్ అనమాట. పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి మొత్తం టిష్యూ అనమాట. శారీ వచ్చేసి విత్ లెమన్ ఎల్లో కలర్తో వచ్చింది శారీ వచ్చేసి. సో ఈ శారీకి స్టార్టింగ్లో ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదండి, అది వచ్చేసి నేను రిమూవ్ చేసేస్తున్నాను క్లాత్ని శారీ నుంచి. అదేవిధంగా ఈ శారీకి కొంగు పార్టు ప్లస్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది కదా, అది కూడాను నేను సైడ్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంగు పార్ట్, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. దీన్ని కూడా నేను కట్ చేశాను అనమాట. అదేవిధంగా శారీకి పైన చిన్న బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ని కూడా మొత్తం అంతా కట్ చేసేసాను. సో మిగతా పార్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి 4 అబోవ్ ఉంది, అంటే 4 అబోవ్ ప్లస్ 5కి బిలో ఉందన్నమాట క్లాత్ వచ్చేసి. ఇది వచ్చేసి నేను 7 years బేబీకి లెహెంగా స్టిచ్ చేయడం కోసం తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ మిగతా పార్ట్ ఉంది కదా, క్లాత్ వచ్చేసి శారీ పార్ట్, ఈ పార్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మొత్తం అంతా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా మొత్తం చిన్న చిన్న ప్లీట్స్ వచ్చే విధంగా మొత్తం నీడిల్స్ సహాయంతో టైట్ చేసి మొత్తం ప్లీట్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు వచ్చేసి నడుము కొలత వచ్చేసి 22-23 ఇంచెస్ కావాలి, అంటే బేబీ వచ్చేసి సన్నగా ఉంటుంది అనమాట. సో అందుకనేసి నేను 22 or 23 ఇంచెస్ వచ్చే విధంగా నడుము సైజుని సెట్ చేసుకుంటున్నాను ముందుగానే. సో అదేవిధంగా నాకు లెహెంగా లెంత్ వచ్చేసి నాకు 33 ఇంచెస్ కావాలి, బట్ దీనికి నేను క్యాన్ యాడ్ చేసుకుంటున్నాను. సో అందువల్ల నేను ఇంకొక ఎక్స్ట్రా 3 ఇంచెస్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. 33 ప్లస్ 3 ఇంచెస్ నాకు 36 ఇంచెస్ లెహెంగా లెంత్ అనమాట. సో ఇక్కడ చూపించే విధంగా మొత్తం ప్లీట్స్ అనేది నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ పెట్టుకోవడం మొత్తం కంప్లీట్ అయ్యిందండి. మొత్తం పైన కూడాను ఒక స్టిచ్ చేశాను. మొత్తం నిడిల్స్ అన్నీ మొత్తం రిమూవ్ చేసేసి మిషన్ తోటి నేను స్టిచ్ చేశాను అనమాట పైన సైడు. సో ఇక్కడ చూడండి, ఈ ప్లీట్స్ అన్నది మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉండేదానికోసం నేను దీన్ని పైన ఐరన్ చేస్తున్నాను అనమాట. సో పైనుంచి కింది వరకు ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేయాలన్నమాట. సో యాక్చువల్లీ స్టీమ్ ఐరన్ బాక్స్ తోటి చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. సో నా దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదన్నమాట. నేను నార్మల్ ఐరన్ బాక్స్ తోటి ప్లేట్స్ని మొత్తం అంతా ఐరన్ చేశాను అనమాట. సో ఐరన్ చేయంగా ఇక్కడ చూడండి, ఐరన్ చేయలేని క్లాత్కి తేడా ప్లస్ ముందర చూడండి ఐరన్ చేసిన ప్లేట్స్ ఎలా ఉన్నదో చూడండి ఒకసారి. సో ఇక్కడ అంతా నేను ఐరన్ చేశాను అనమాట. సో అందుకు ప్లేట్స్ అన్నది అటు ఇటు జరుపుకోకుండా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా మిగతా పార్ట్ కూడాను నేను ఐరన్ చేసుకోవాలన్నమాట. సో ఐరన్ చేయంగా ఈ లెహెంగా స్టిచ్ చేశాను చూడండి. ఐరన్ చేసి లెహెంగా స్టిచ్ చేయంగా అవుట్పుట్ అనేది చూడండి ఒకసారి, లెహెంగా అవుట్పుట్. సో వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం మనకి లూజు టైట్ కోసము కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలాస్టిక్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, నేను లోపల వచ్చేసి క్యాన్ యాడ్ చేశాను. ప్లస్ ఇంకోటి లెహెంగా లెంత్ పెంచుకోవడానికి కోసం కూడాను నేను బార్డర్ దగ్గర కొంచెం లోపల సైడ్కి ఫిల్ట్ అనేది వేసాను అనమాట. ఇక్కడ చూడండి, లోపల క్యాన్ లైనింగ్ క్లాత్ అనేది 2 యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి 7 years బేబీ లెహెంగా. సో ఈ లెహెంగాకి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను సైడ్ కూడాను ఈజీగా వేసుకోవడం కోసం అనేసి నేను సైడ్ ఇన్విజిబుల్ జిప్ అన్నది యాడ్ చేశాను అనమాట. సో లెహెంగా వచ్చేసి ఇది. సో ఇక్కడ క్యాన్ వేయడం వల్ల లెహెంగా అన్నది ఇలా సపోర్ట్ లేకోకుండా పట్టుకోకుండా ఇలా పెట్టేసిన అలాగే మొత్తం నిల్చున్నదనమాట లెహెంగా వచ్చేసి. ప్లీట్స్ చూడండి చిన్న చిన్నగా పెట్టడం వల్ల బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో లెహెంగా వచ్చేసి ఇది. సో లెహెంగా పైకి
బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన డిజైన్తో వచ్చిందనమాట. ఇదంతా మొత్తం పీకాక్ తోటి మగ్గం వర్క్ డిజైన్ వేసేసారనమాట. సో కింద ప్లీట్స్ చూడండి, బ్లౌజ్కి ప్లీట్స్ అనమాట కింద. ఇది యాక్చువల్లీ లెహెంగా ఓనీగా వాడుకోవచ్చు, ప్లస్ లాంగ్ లెంత్ బ్లౌజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కింద ప్లీట్స్ పెట్టాను చూడండి, ఇది రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలన్నప్పుడు అటాచ్మెంట్ చేసుకునేసైనా వేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రెస్ బటన్స్ తోటి మళ్ళీ యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కావాలన్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, లేదు లెహెంగా ఓనీగా దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్లౌజ్ని ఇలా ప్రెస్ బటన్స్ తోటి మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట కింద ప్లీట్స్. సో టోటల్ లెహెంగా ప్లస్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.